మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో తండ్రి మేము ప్రవేశించాం. అనేక సందర్భాలలో మేము మీతో మాట్లాడే మాటలు మా స్వార్థాన్ని అపేక్షించి ఉంటాయి. కానీ మీరు మాతో మాట్లాడే ప్రతి మాట నాయన మా మేలు గోరి, మా యోగక్షేమం గోరి మాట్లాడతారు. కనుక మీ మాటలు మేము శ్రద్ధగా విని మా జీవితాలను జాగ్రత్త పరచుకోవడానికి సహాయపడమని కోరుతున్నాం. దీనుడను అల్పుడను ప్రభువా మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఏ యోగ్యతను బట్టి కాక కేవలం మీ ఆత్మశక్తితో తండ్రి నన్ను వాడుకొని అవసరమైన మీ మాటలు మీ బిడ్డలకు వినిపింపబడడానికి సహకరించి నడిపించమని కోరుతూ, వాక్యం వినాలనే ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్నటువంటి వారిని హెచ్చరించి నడిపించమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడలారా, ఘనమైన దేవుని ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరము కూడా ఈ ఉదయకాల వేళ వరకు తన దయగలిగిన కరుణ కలిగిన రెక్కల నీడలో భద్రపరచబడ్డాం. దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి సజీవులమై నిలిచి ఉన్నాము. ప్రత్యేకంగా ఈ తీవ్రమైనటువంటి వేసవి తాపములో మనమున్నాం. మరి చాలా పలచగా కూడా మన సంఘము కనపడుతుంది. అంటే ఎండల తీవ్రతకు రాలేకపోతున్నాము అనేటువంటి ఒకవేళ కారణం మనం చెప్పవచ్చు. ఈ ఎండల వేడిమికి లేకపోతే ఎండ తీవ్రతకు రాలేకపోతున్నామని చెబితే, ఒకవేళ పొరపాటున మనము పాతాళానికి వెళ్ళామనుకోండి, మరి ఆ వేడిమిని భరించడం అసలు సాధ్యమే కాదు. కాబట్టి వారానికి మనం కేవలం ఒక్క దినం ప్రభు దినం, ఆరాధించే దినం. ఈ ఎండకు భయపడితే ఎలాగా? మన కార్యక్రమాలు మనం కొనసాగించుకుంటున్నాం కదా. కాబట్టి ఎండకు భయపడి దేవుని ఆలయానికి గైరు హాజరు కావడం సరైన అభిప్రాయము కాదు. యేసు ప్రభు అలా అనుకున్నాడు అనుకోండి, అసలు రక్షణే లేదు. నేనేడ వెళ్ళానయా ఆ భూలోకానికి, నరలోకానికి నేనేడ వెళ్ళాను? నాకున్నటువంటి స్థితిని, నాకున్న సమస్తాన్ని వదులుకొని నేను నరుడుగా పుట్టి నరుల్లో జీవించి వారితో నేను అంత ఇబ్బంది ఆడబడేది అది నా వల్ల కాదు అని అనుకున్నాడు అనుకో యేసు ప్రభు. అసలు మానవాళికి రక్షణే లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న ఈ వాతావరణ పరిస్థితులకు మనము భయపడకూడదు. అది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. చాలాసార్లు నేను హెచ్చరిస్తుంటాను, మీరు స్తుతి ఆరాధనలో పాలువారు కావాలని. మరి వింటా ఉంటారో మీరు వినరో నాకు అర్థం కాదు, కానీ అసలు పాటించే విధానమే కనపడదు. వింటుంటారో వినరో, పాటించడం అనేదే జరగడం లేదు. అదే బాధాకరమైనటువంటి విషయం. విన్నప్పుడు పొరపాటును సరిచేసుకోవడం కదా ముఖ్యం. అయ్యో, నేను స్తుతి ఆరాధనకు పోలేకపోతున్నానే, స్తుతి ఆరాధనలో నేను వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం మనిషిలో రావాలి. అదే కదా మార్పు అనేది. ఇక్కడికి వచ్చి మనం ఏమి నేర్చుకుంటున్నాము? మనలో ఏ లోపాలు ఉన్నాయో సరిచేసుకోవడానికి కదా ఇక్కడికి వచ్చేది. మరి కాపరి చెప్పే విషయాలను మీరు విని సరిచేసుకోకపోతే ఇంకా దేనికి ఇవన్నీ? కాపరి బోధించాల్సిన అవసరం ఏంటి? మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఏంటి? కాబట్టి దయచేసి అలా నిర్లక్ష్య వైఖరిని వదలండి. దయచేసి నిర్లక్ష్య వైఖరిని వదిలేసేయండి. వస్తాయి, అనారోగ్యతలు వస్తాయి, వాతావరణ ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు అధిగమిస్తూ అన్ని ముందుకు వెళ్తాం అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి దాదాపు నిన్న భూస్థాపన ఆయనకి ఎంత అయింది? ఇంటికి వచ్చి స్నానం చేసేటప్పుడు 12 కొట్టింది. అంటే దాదాపు 11:30, 11:45 వరకు బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాం మేము. మాకు కదా ఎండ ఉండదా? పాస్టర్ గారికి మీకెందుకు ఎండ ఉంటుంది అంటారా? పాస్టర్ గారికి ఎండ ఉండదా? పాస్టర్ గారితో వచ్చేటువంటి కొందరికి ఎండ ఉండదా? కరెక్ట్ కాదు. ఆ అభిప్రాయమే అసలు కరెక్ట్ కాదు.
కాబట్టి దేవుని కార్యాల వైపు మనం ముందుకు వెళుతుంటే దేవుడే మనకు అన్ని విధాల సహాయం ఇస్తుంటాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రస్తుతము మనము యేసు ప్రభు సజీవుడు అనే నిరూపణ చేసే దినాల్లో మనం ఉన్నాం. నిరూపణ ప్రభు చేసిన దినాలు అంటే ఈస్టర్ కార్యక్రమం అయిపోయిన తరువాత, అంటే ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం యేసు ప్రభు పుట్టాడు, చచ్చిపోయాడు, మరలా లేచాడు అనేది కాదు. మనము ఆనాడు యేసు పుట్టినది, చనిపోయినది, తిరిగి లేచినది జ్ఞాపకం చేసుకుంటున్నాం, అంతే కదా. డిసెంబర్ 25 యేసు పుట్టా అంటే ఆ సంవత్సరం పుట్టాడనే, చచ్చిపోయింటే ఆ సంవత్సరం చచ్చిపోయాడనే కాదు కదా. ఆ రోజు జరిగినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. అలాగే ఈ 2025 సంవత్సరంలో కూడా మనము యేసు ప్రభు పునరుత్థానై లేచినటువంటి పండుగ గడిచిన ఆదివారం జరుపుకున్నాం కదా. ఈస్టర్ కార్యక్రమం మనం జరుపుకున్నాం. మరి ఈ ఈస్టర్ కార్యక్రమం తరువాత దాదాపు 40 దినాలు యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ తన సజీవ ప్రత్యక్షతలను అనేకులకు ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం, లూకా గారే ఈ అపోస్తల కార్యాన్ని కూడా వ్రాశాడు. డాక్టర్ లూకా గారు లూకా సువార్త రాశాడు కదా, ఆయనే అపోస్తల కార్యముల గ్రంథం కూడా వ్రాశాడు. ఆయన వ్రాస్తూ ఎవరికి? థెయోఫిలా అనేటువంటి ఒక అధికారికి ఆయన ఈ 2 గ్రంథాలు అంకితం చేశాడు. కాబట్టి ఆయన ప్రారంభంలో ఏం రాస్తాడు? ఓ థెయోఫిలా అనే మాట రాస్తాడు అన్నమాట. కాబట్టి ఆయన వ్రాస్తూ అంటాడు 3వ వచనములో, ఆయన అంటే ఎవరు? యేసు. అంటే పైన మనకు థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలకు అని అంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన అనే మాట ఎవరికి వర్తిస్తుంది? యేసుకు వర్తిస్తుంది. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కనపడుతూ దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తను తాను సజీవునిగా కనపరచుకొనెను. క్రైస్తవ్యము ఈనాడు నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే యేసు సజీవుడు, యేసు మృతుడు కాదు. మృతి పొందాడు కానీ ఆయన లేపబడ్డాడు, మరణం జయించి లేచాడు. భూమి మీద ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎన్నో సత్క్రియలు చేసిన వారు ఉన్నారు, ఎన్నో కొన్ని మహత్కార్యాలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ వారు చనిపోయారు, మరలా వారు లేపబడలేదు. యేసు ప్రభు చనిపోయి లేపబడ్డాడు, లేచాడు. దేవదూత మనం లోకాసువార్త 24లో చూస్తాం కదా, అక్కడ ఈ పరిమళ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళినటువంటి స్త్రీలతో ఏమంటుంది? మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతారు అని అడిగింది దూత. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాట చెప్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు సజీవుడు, మృతిని జయించి లేచినవాడు. ఏంటి రుజువులు? యేసు ప్రభు ఆయన సజీవుడుగా లేపబడలేదు అనే దాన్ని లోకంలో ప్రచారం చేయాలని ఆనాటి మతాధికారులు చాలా ప్రయత్నాలే చేశారు. మన మత్తయి సువార్త చివరి అధ్యాయం చదువుతాం. అక్కడ ఏం చేశారంటే ఆ మతాధికారులు అక్కడ కాపలా ఉన్నటువంటి సైనికులకు 12వ వచనం చదువుదాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యము డబ్బిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయనను ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి అని చెప్పాడు. అంటే ఏంటి? యేసు సమాధిలో నుండి ఆయన లేదు అనేది మనం ప్రచారము చేయాలి. ఎవరిది? మతాధికారులు. ఆ కాపలా ఉన్నారు కదా సమాధి దగ్గర, ఆ సైనికులకు ద్రవ్యం ఇచ్చి వారు చేస్తున్న పని ఏంటంటే ఆయన లేయలేదు, ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి అని చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలు నాడు చాలానే జరిగాయి.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణ విజయుడై లేచిన తరువాత మగ్దలేని మరియకు కూడా ఆయన మొట్టమొదట కనపడుతూ మనం యోహాను సువార్త 20 అధ్యాయంలో చూస్తాము. ఆమె సమాధి బయట నిలుచుండి ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఆయనను రబ్బుని అని ఆమె పట్టుకుపోతే ఆయన అంటాడు, నేను ఇంకా మరి తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దు అంటాడు. 17వ వచనములో నేను ఇంకా ఆరోహణము కాలేదు, మీరు నన్ను ముట్టుకోవద్దు అనే మాట తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన సజీవుడు అని చెప్పబడ్డానికి కేవలము మానవులమైనటువంటి మనము కల్పించుకున్నటువంటిది కాదు, లేకపోతే సువార్తికులు కల్పించినది కాదు. యేసు ప్రభు ఆయనే సజీవుడుగా 40 దినాలు అంటే మరణము జయించి లేచిన తర్వాత ఆరోహణడై వెళ్ళిపోకుండా 40 దినాలు భూమి మీద ఆయన సంచారము చేస్తూ అనేకులకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అంటే నేను సజీవుడను, నేను చనిపోయిన వాడను కాదు, నేను సజీవుడను, మరణము జయించి లేచాను అనేటువంటి దాన్ని తెలియజేయడం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గమనిస్తాం. యోహాను సువార్త మనం 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు మొట్టమొదటి ఈ ప్రభు యొక్క పునరుత్థాన సజీవ దర్శనం మగ్దలేని మరియకు కలిగినట్లు మనకు వాక్య భాగంలో అర్థమవుతుంది. మరి ఆమెకు ఆయన దర్శనమిచ్చిన తరువాత ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి 19వ వచనములో ఆ మాట ఉంది మనకు. ఆదివారమున మరి సాయంకాలం ముందు శిష్యులు యూదులకు భయపడి, ఎవరు? యేసు ప్రభు శిష్యులు యూదులకు భయపడి ఒక ఇంట్లో ఉండి వారు తలుపు మూసుకొని ఉండగా యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి మరి నిలిచి మీకు సమాధానమవునుగాక అని అన్నాడు. అంటే యేసు ప్రభు మరణ విజయుడై లేచిన ఉదయము మగ్దలేని మరియకు కనపడ్డాడు. ఆ సాయంకాలమున అంటే ఈస్టర్ రోజు జరుపుకున్నాం కదా మనం, ఆ ఈస్టర్ రోజు సాయంకాలమున ఆయన శిష్యులు ఈ యూదుల దెబ్బకు భయపడి, యూదులు మతాధికారులు మరి వీరిని కూడా ఇబ్బంది పెడతారనేటువంటి ఇదితో భయపడుతూ వారు ఒక గదిలో ఉండి వారు తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానము అవునుగాక అని చెప్పాడు. అంటే యేసు ప్రభు తన శిష్యులకు ఆయన సజీవుడుగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. మగ్దలేని మరియకు తనను తాను సజీవుడుగా ప్రత్యక్షపరచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రత్యక్షత జరిగినప్పుడు అంటే ఈస్టర్ రోజు ఆయన మరణ విజయుడై లేచినటువంటి పునరుత్థానపు సాయంకాలమున శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు తోమా వారితో లేడు. మిగతా వారు ఏమన్నారంటే మేము ప్రభువును చూచాము అని అన్నారు. 24-25 వచనాల్లో మనకు ఆ మాటలు కనపడతాయి, మేము ప్రభువును చూచాము. అప్పుడు తోమా ఏమన్నాడంటే, మరి నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఈస్టర్ రోజు ఆయన మిగతా శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆ సందర్భంలో తోమా అనే శిష్యుడు వారి మధ్య లేడు. ఈ మిగతా వారు తోమా వచ్చి కలుసుకున్నాక చెప్పారు, ప్రభు మాకు ప్రత్యక్షమయ్యాడు, మాకు కనపడ్డాడు, మాతో మాట్లాడాడు, సమాధానం అవునుగాకని. కానీ తోమాకి ఇది నమ్మడానికి సాధ్యము కాలేదు. ఎందుకనంటే మరణించిన వ్యక్తి మరలా తిరిగి లేయడం అనేది అప్పటి వరకు చరిత్రలో జరిగింది లేదు, లేక దైవిక పరంగా కూడా జరిగింది లేదు. అయితే కొందరు లేచారు కదా, లేపబడ్డారు కదా అని అడగొచ్చు మీరు. వారు దేవుని మహత్కార్యాలు భూమి మీద చూపించడానికి దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా యేసు ప్రభు కూడా కొందరిని మరణము నుండి జయింపజేసి వారిని లేపాడు. వారి సొంతగా లేచింది కాదది, కానీ యేసు లేచింది ఆయన స్వతహాగా లేచినటువంటిది. యేసు మరణించిన వారిని లేపినదైనా, ప్రవక్తలు మరణించిన వారిని లేపినదైనా, యేసు శిష్యులు చనిపోయినటువంటి వారిని లేపినదైనా అది పునరుజ్జీవము కానీ పునరుత్థానము కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కొందరు మిమ్మల్ని ప్రశ్నిస్తే
మరి యేసు ప్రభు కంటే ముందు ఎవ్వరూ లేదంటారు. లాజరును యేసు లేపలేదా? నాయన విధవరాలి కుమారుని లేపలేదా? మరి ఎలీషా లేపలేదా? ఏలియా లేపలేదా? ఇలా కొందరు చనిపోయిన వారిని లేచినటువంటి వారు ఉన్నారు కదా అని అంటే అది పునరుజ్జీవం. అంటే వారు ఆ దేహంతో మరలా కొంతకాలం బ్రతికారు, మరలా వారు చనిపోయారు. కానీ యేసు లేచింది అది కాదు, పునరుత్థానం. అనగా యేసు దేహము సమాధిలో వారికి కనపడలేదు. ఆయన లేచినటువంటి దేహము కూడా మన మానవ సంబంధమైనటువంటి ఈ మట్టి దేహము కాదు. కాబట్టి యేసు పునరుత్థానం చెందాడు అని చెప్పబడడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను తానే అనేకులకు ఆయన ప్రత్యక్షంగా కనపడ్డాడు, వారితో మాట్లాడాడు. ఇదేమి కల్పితం కాదు, ఇది ఏదో ఆశ్చర్యంగా దాన్ని చూపిద్దామని భక్తులు కవిత్వాలు రాసినటువంటిది కాదు. ఎందుకనంటే ఇక్కడ సమయం దినాలతో సహా కూడా వ్రాశారు అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకు ఆదివారం సాయంకాలమున అని అన్నాడు కదా, అంటే యేసు పునరుత్థానమై లేచినటువంటిది. తర్వాత మనం చదువుకున్న లేఖన భాగం 8 దినములైన తరువాత అనే మాట కూడా వ్రాశాడు. అంటే ఇది ఏదో ఊహాజనితంగా వ్రాస్తే ఇంత ఖచ్చితంగా రాయలేరుగా. 8 దినములైన తరువాత అంటే 8 దినాలంటే ఎప్పుడు? ఈ రోజుకు సంబంధించింది ఇది. అంటే పునరుత్థానమైనటువంటి దగ్గర నుండి 8 దినములంటే ఈ దినం అంటే ఆదివారం నుండి మరలా మనం ఆదివారం వరకు లెక్కేస్తే 8. ఒకవేళ మనం సోమవారం నుండి లెక్కేస్తే ఆదివారానికి 7 అవుతాయి. కాబట్టి 8 దినములైన తర్వాత అని అంటే ఆదివారం సాయంకాలం అని పైన అన్నాడు కదా, ఆ ఆదివారపు సాయంకాలానికి ఈ 8 దినాలు చొప్పిస్తున్నాడు అన్నమాట. అంటే ఇది కవిత్వంగా రాస్తే దినాలను సమయాలను చూపించడు కదండి. అక్కడ ఆదివారం సాయంకాలము అని అన్నాడు, అంటే ఈస్టర్ రోజు సాయంకాలము అనే మాట అన్నాడు. సమయము కూడా చూపించాడు, సమయం కూడా చూపించాడు. ఇక్కడ 8 దినములైన తరువాత అనేటువంటి మాట కూడా అన్నాడు. అంటే ఈ రోజుకు సంబంధించింది అది. ఈస్టర్ పోయిన ఆదివారం జరుపుకున్నాం, ఇప్పటికి 8 దినాలు అయ్యాయి. 8వ దినమున మరి ఆయన మరలా తన శిష్యుల లోపల ఉన్నప్పుడు తోమా కూడా వారితో ఉంటే తలుపులు మోయబడి ఉంటే యేసు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము అవునుగాక అని అన్నాడు. ఈ దినమున 8 రోజులు అంటే యేసు ప్రభు లేచిన తర్వాత 8వ దినం అంటే మనము ఆనాటి కాలం ప్రకారం లెక్కించుకుంటే కూడా ఈ దినముగా మనం గమనించగలిగితే మరి ఈ దినము తలుపులు మూయబడి ఉన్నాయి. తోమా శిష్యులతో ఉన్నాడు. ఎందుకు? గడచిన ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమా వారితో లేడు, మేము ప్రభువును చూసామని చెప్పారు. తోమా ఏమనంటే లేదు ఆయన చేతుల మేకుల గుర్తులలో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్క గాయములు నా చేయి పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతాను. ఎలా లేస్తారు చనిపోయిన వారు అనేటువంటి భావం తనలో ఉంది. కాబట్టి తోమా వారితో కూడా ఉన్నప్పుడు తలుపులు కూడా మూయబడి ఉన్నాయి. యేసు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము అవునుగాక అని అన్నాడు. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వసారి ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షం అవుతున్నటువంటిదిగా మనం గమనించవచ్చు. మొదట మగ్దలేని మరియకు, తర్వాత మిగతా శిష్యులకు, తర్వాత తోమా కూడా వారితో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఈ దినము ఎందుకు ఆయన ఇంత పగడ్బందీగా 8వ దినమున తోమా వారితో ఉన్నప్పుడు వారి మధ్య ప్రత్యక్షమాడంటే తోమాలో ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి. తోమాలో ఉన్నటువంటి సందేహము నివృత్తి చేయకపోతే మరి తోమా యేసు ప్రభు సజీవుడయ్యాడు అనేటువంటిది నమ్మకపోతే మరి తోమా గారి యొక్క పరిచర్య, తోమా గారి యొక్క సేవా విధానం ఇవన్నీ కూడా తారుమారైపోవడానికి కారణము అవుతుంది. ఎందుకంటే తోమా యేసు సజీవుడిగా లేచాడు అనేది నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన మొదట శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అక్కడ లేడు కాబట్టి. ఇప్పుడు తోమాను ప్రభు వదిలిపెట్టాడు అనుకోండి, సపోజు ఇప్పుడు తోమా పరిచర్యలో యేసు సజీవుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇవ్వలేడు, యేసు ప్రభు పునరుత్థానమై లేచాడు అనేటువంటి దాన్ని చెప్పలేడు అనేది ప్రియులారా మనం గమనించాలి.
ఎందుకంటే తోమా జీవితంలో మనం గమనిస్తే అసలు తోమా అనేటువంటి పేరుకే కవలవాలు అనేటువంటిది, అంటే రెండు అనేటువంటిది. ఇద్దరు బిడ్డలు పుడితే మనం ఏమంటాము? కవల బిడ్డలు. ఇద్దరు బిడ్డలు పుట్టినప్పుడు కవలవారు అని అంటాం కదా. కాబట్టి తోమా అనేటువంటి పేరుకు కవలవారు అనేటువంటి అర్థం అంటే ఏంటి? ఇటు అటు కాకుండా రెండింటి మీద ఉంటాడు అన్నటువంటి భావం ఉంది అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన పేరు వాస్తవంగా గ్రీకు భాషలో దిదుమ అని. గ్రీకు భాషలో తోమ పేరు ఏంటంటే దిదుమ. దిదుమ అని అంటే అర్థం ఏంటంటే కవలవాడు అనేటువంటి అర్థం. కాబట్టి తోమ పేరులోనే, దిదుమ అనేటువంటి ఆ పేరులోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కవలవాడు అనేటువంటి అర్థం ఉంది అని మనం అర్థం చేసుకుంటే, ఆయన ఒకవేళ రెండు స్వభావాలతో ఉండేవాడు అనేది మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభు ఇక్కడ ప్రత్యక్షమై ఆయన సందేహాన్ని నివృత్తి చేయలేదనుకో, మిగతా వారందరూ యేసు ప్రభు సజీవుడై లేచాడని ప్రకటన చేసిన తోమేం ప్రకటన చేస్తాడు? లేదు లేదు లేయలేదులేండి, వీరి మాటలకు ఏమొచ్చిందని ప్రకటన చేస్తాడు. అంతే కదా. కాబట్టి ఇప్పుడు తోమాలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేయాలి. ఎందుకంటే తోమా మీద ఉన్నటువంటి బాధ్యత భారం కూడా ప్రభు మొదట ఎరిగినటువంటి వారు కూర్చొని సీట్లు వేసుకున్నప్పుడు తోమా పేరిట మరి ఇండియాకు వెళ్ళి స్వార్థ చెప్పాలనేటువంటి సీటు వచ్చిందని, ఇండియాకు తోమా గారు వచ్చారని, ఇవన్నీ బైబిల్లో మనకు లేవు, కానీ క్రైస్తవ సంఘ చరిత్రలో ఆ విషయాలు ఉన్నాయి. అంటే తోమా గారు ఇండియాకు వచ్చి ఆయన చెన్నై ప్రాంతం, అప్పుడు మద్రాసు అనే రాష్ట్రం, అక్కడ ఆయన బరిసెలతో పొడవబడి హతసాక్షిగా ప్రభు కొరకు చనిపోయాడని క్రైస్తవ సంఘ చరిత్ర మనకు తెలియజేస్తుంది. కాబట్టి తోమాలో ఉన్న సందేహం ఇక్కడ నివృత్తి కావాలి. నివృత్తి కాకపోతే తోమా గారు యేసు పునరుత్థానాన్ని గూర్చి ఆయన ప్రకటన చేయడు. యేసు ప్రభు పునరుత్థానమై లేచాడు అనేటువంటి దాన్ని ఆయన ప్రకటన చేయడు అనేటువంటి దాన్ని మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తోమా ప్రభుతో తిరుగుతున్నప్పుడు కూడా కొంత విసుగ్గా మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది, కొంత విసుగు చెందుతూ మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి తోమాలో ఉన్నటువంటి ఆ విసుగు ఇవన్నీ కూడా సరిచేయబడాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆ 16వ వచనంలో మనకి మాట కనపడుతుంది. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదాము అని తన తోటి శిష్యులతో చెప్పెను అనే మాట. అంటే లాజరు అక్కడ చనిపోయాడు, మరి లాజర్ను లేపడానికి మనం వెళ్తాము బేతనియకు అని చెప్తే మిగతా శిష్యులు అన్నారు, ప్రభువా యెరూషలేములో ఆల్రెడీ నిన్ను ఇప్పటికే రాళ్లతో కొట్టి చంపాలని కనిపెట్టుకొని ఉన్నారు కదా, మనం అక్కడికి వెళితే పరిస్థితి ఏంటి అని అడిగారు. ప్రభు అన్నాడు, పగలు ఉన్నప్పుడు ఎవడు తొట్టుపడడు కదా, మనం కూడా పగట్లో సంచారం చేస్తే శత్రు బారి నుండి మనం కూడా తప్పించుకుంటాం. ఒకవేళ రాత్రి ప్రయాణం అంటే మనం ఒకవేళ తొట్టుపడతాం, శత్రువుకు దొరికిపోతాం. కాబట్టి పగలు మన ప్రయాణం ఇబ్బంది కాదు అనేటువంటి దాన్ని ఆయన తెలియజేశాడు వారికి. అప్పుడు తోమా ఏమంటాడు అని అంటే, ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను అని అంటాడు. అంటే ఇదేంటి? ఒక రకంగా కొందరు ఏమంటారంటే ఇది తోమా యేసు మీద ఉన్నటువంటి భక్తితో చెప్పిన మాట అంటారు, కానీ అది తోమా భక్తితో చెప్పిన మాట కాదు, విసుగుతో చెప్పిన మాట. ఏంటి ఈయన ఆపద అక్కడ పొంచిందంటే పోదామంటాడు, మనం కూడా ఆయనతో పాటు పోయి సద్దాం పాండి అన్నట్టు మాట్లాడాం అన్నమాట. మనం కూడా ఆయనతో పాటు వెళ్ళి చనిపోదాం అని ఒక రకమైన విసుగుతో మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. తోమా జీవితంలో అలాంటివి మనకు కనపడుతున్నట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య భాగంలో మనకు అర్థమవుతాయి. కాబట్టి తోమాలో ఉన్నటువంటి ఈ విసుగు, తోమాలో ఉన్నటువంటి ఈ సందేహం ఇవన్నీ నివృత్తి కావాలి. నివృత్తి కాకపోతే ఆయన యేసు పునరుత్థానాన్ని గూర్చి ఆయన ప్రకటన చేయడు. ఆయన యేసు పునరుత్థానం గురించి ప్రకటన చేయకపోతే యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి వారే ఆయన పునరుత్థానాన్ని గూర్చి ఒకరు ఒక అభిప్రాయం చెప్తే ఇంకొక అభిప్రాయం చెప్తున్నారండి అంటారు కదా.
కాబట్టి తోమాను బలపరచాలి అనేటువంటి ఉద్దేశముతోనే ప్రియమైన దేవుని బిడ్డలారా 8 దినములకు తోమ శిష్యులతో కూడా ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే తోమ విసుగ్గా ఉన్న నిర్మోమాటంగా మాట్లాడతాడు. 14వ అధ్యాయం మనం చదువుతాం, యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రభు చెప్పాడు, మీ హృదయాలు కలవరపడనియొద్దు, మరి నా యందు దేవుని యందు విశ్వాసం ఉంచారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎల్ల మీతో చెప్పుదును ఇలా మాట్లాడుతూ ఆయన నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి మరలా మీరు నిండో స్థలంలో ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోవడానికి వస్తాను అని ఆ మార్గాలు అవన్నీ బోధన చేస్తున్నప్పుడు తోమ అడిగాడు. 5వ వచనం, అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలా తెలియను అని అన్నాడు. నువ్వు ఎక్కడికి పోతున్నావో మాకు తెలియదు కదా, ఆ మార్గం మాకు ఎలా తెలియను అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు మరి వెళ్ళలేడనే మాట తెలియజేశాడు. తోమ అక్కడ ఆ మాట అడిగి ఉండకపోతే, ఆ ప్రశ్న అడిగి ఉండకపోతే యేసు ప్రభు ఒకవేళ ఆ మాట చెప్పే అవకాశం ఉండుండేది కాదేమో కదా. కాబట్టి తోమలో ఉన్నటువంటి మంచి చెడులను మనం గమనిస్తూ కొంత విసుగున్నా కూడా అనుమానాన్ని, డౌట్ను క్లియర్ చేసుకోవాలి. అనుమానంతో అలాగే మిగిలిపోతే ప్రియులారా అది మనకు సంకటంగానే ఉండిపోతుంది, మనకు ఒక మార్గనిర్దేశం అనేటువంటిది ఉండదు. అది విద్యార్థికైనా విశ్వాసికైనా అది చాలా సంకటంగా మిగిలిపోతుంది. ఒక అనుమానం, ఒక డౌట్ మనకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ డౌట్ను మనం క్లియర్ చేసుకోవాలి, అనుమానాన్ని మనం నివృత్తి చేసుకోవాలి. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఒకవేళ ఆ డౌట్ అడిగితే మనము ఏం తెలియని వాళ్ళం అనుకుంటారేమో, పాస్టర్ గారిని ఈ ప్రశ్న అడిగితే ఒకవేళ ఆయన ఈమెకేమి తెలియదు అనుకుంటాడేమో, ఈయనకేం తెలియదు అనుకుంటాడేమో అనేటువంటి పిరికితనం ఉంటుంది. అలా అనుకుంటే మనకు అది ఎప్పటికీ దానికి జవాబు రాదు. విద్యార్థి కూడా అంతే కదా. ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు తనకు వచ్చినటువంటి అనుమానం తను ఉపాధ్యాయుని అడిగితే దాన్ని ఉపాధ్యాయుడు క్లియర్ చేస్తాడు. అది క్లియర్ చేయకపోతే తన జీవితాంతం కూడా అది తనకు కొరతగానే మిగిలిపోతుంది. కాబట్టి మనకేదైనా ఒక డౌట్ ఉంటే దాన్ని మనము క్లియర్ చేసుకోవాలి, దాన్ని నివృత్తి చేసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే అది మంచిది. మనం తెలుసుకోవడంతో పాటు ఇంకా కొందరికి కూడా అది తెలియబడ్డానికి కారణమవుతుంది అన్నమాట. కాబట్టి క్రైస్తవ జీవితం నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, పాస్టర్ అంటే వ్యాధులు బాగా చేస్తాడు, పాస్టర్ గారు అంటే ఏవేవో మనకు మేలు చేస్తాడు కాదండి. పాస్టర్ గారు ఏంటి? వాక్యాన్ని నేర్పించేవాడు పాస్టరు, వాక్యాన్ని నేర్పించేవాడు పాస్టరు. వాక్యం నేర్చుకోకపోతే, వాక్యం అనే జీవాహారం మీకు లేకపోతే ఆ గొర్రెలు ఏమవుతాయంటే, లేక ఆ వాక్యం లేని వారు ఏమవుతారంటే బలహీనులు అవుతారు, జీవాహారం లేని వారు. వాక్యాన్ని ప్రబోధించగలిగే సామర్థ్యం ఉండాలి కాపరికి. వరాలు కాదు, వరాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. ఆల్రెడీ కృపావరాలు అవి నిలిపివేయబడ్డాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను శిలువ ధ్యాన కూడికల్లో చెప్పాను, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముగానేది నిరర్ధకమవుతుంది. భాషలు నిలిచిపోతాయి, ప్రవచనాలు నిరర్ధకమవుతాయని చెప్పాడు ఆయన. ఆ పూర్ణమైనది వచ్చేసింది ఆల్రెడీ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతిలోనికి వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారి ద్వారా మహత్కార్యాలు మనకు జరగాలని కాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి కాపరి ఉండాలి అని అనుకోవాలన్నమాట. కాబట్టి తోమా గారు కూడా తనకున్న ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకునేవాడు. అడిగి ఇక్కడ ప్రభుతో అడిగాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తావు అసలు మాకు తెలియదు కదా, ఆ మార్గం మాకు ఎలా తెలియను అని అన్నప్పుడు యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడు రాలేడు అనేటువంటి మాటలు తను చెప్పాడు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి యేసు ప్రభు అడిగిన ప్రతి దానికి ఆయన జవాబిచ్చేటువంటి కోవలో ఇక్కడ కూడా
ఈస్టర్ రోజు సాయంత్రం శిష్యులకు ప్రత్యక్షమైన తోమా లేనప్పుడు మిగతా శిష్యులు తోమాతో చెప్తే లేదు ఆయన చేతుల ఆ మేకుల గుర్తులో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్క ఆ గాయంలో నా చేయి పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నప్పుడు 8 దినములైన తరువాత, అంటే ఈస్టర్ అయిన తర్వాత 8వ దినం, అంటే మనం ఈరోజు అని అనుకోవచ్చు. అప్పుడు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ అన్నాడు, తోమాను చూచి అంటున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాడు. అంటే యేసు ప్రభు ఈ రీతిగా తోమాతో మాట్లాడి ఉండకపోతే తోమా గారు ఆ అనుమానం అలాగే మిగిలిపోయేదన్నమాట. ఆయన లేచాడు అనే దానికి అలాగే నిలిచిపోయేది. కాబట్టి ఆయన తోమాతో అంటున్నాడు, తోమా నీ వ్రేలు ఇటు చాచిన చేతులు చూడు, నా చేతుల గాయాలు చూడు. అదే కదా నువ్వు అన్నది, నేను ఆయన చేతుల మేకుల గుర్తుల్లో నా వ్రేలు పెట్టాలన్నావు కదా, రా నా చేతుల మేకుల గుర్తులు నీ వ్రేలు పెట్టు. మరి నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు, నా ప్రక్క గాయంలో నీ చేయి ఉంచు. అదే కదా నీ డౌట్. అంటే నేను లేచాను అనేదానికి నాకు చేతుల్లో చీలలు కొట్టారు, నా ప్రక్కలో బల్లెంతో పొడిచారు, ఆ గాయాలున్నాయి. కాబట్టి ఆ గాయాలుంటేనే ఆయన యేసు అని నమ్మాలనేది కదా నీ ఉద్దేశము. రా నీ వ్రేలు ఇటు చాచిన చేతుల గాయంలో పెట్టు, నీ చేయి చాచిన ప్రక్కలో ఉన్న గాయంలో పెట్టు. అవిశ్వాసివి కావద్దు, అపనమ్మకములో ఉండవద్దు. కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉండు, నమ్మకంతో ఉండు అని తోమా గారితో చెప్పిన మాటను బట్టి ప్రియులారా, తోమా గారు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అట్టి ప్రత్యక్షత తోమా గారు చూశారు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇండియాకు ఆయన సువార్థికుడుగా వచ్చి మొదటి శతాబ్దంలో ఆయన ఇండియాలో సువార్త ప్రకటించి ఆయన చెన్నై రాష్ట్రంలో, అంటే కేరళ ఆయా ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించి చెన్నై రాష్ట్రానికి వచ్చి చెన్నై రాష్ట్రంలో ఆయన మరి బరిసెలతో పొడవబడి హతసాక్షిగా చనిపోయాడు అనేటువంటిది. అంటే తోమలో ఉన్న ఈ సందేహాన్ని యేసుప్రభు నివృత్తి చేయకపోతే తోమ అంత సాహసం చేసేవాడా? చేయడు. ఎందుకని? ఆయన లేదులే వీరంతా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటారు అనుకునేవాడు. కానీ యేసు ప్రభు ఆయన లేచిన తన సజీవ ప్రత్యక్షతల్లో తోమాకే డౌట్ ఉందో ఆ డౌట్ను క్లియర్ చేశాడు, ఆ డౌట్ నివృత్తి చేశాడు. కాబట్టి తోమ ఆ తర్వాత ప్రభు కొరకు హతసాక్షిగా చనిపోవడానికి కూడా వెనుదీయనటువంటి ఆ గొప్ప నమ్మకంతో బ్రతికాడు, విశ్వాసంతో బ్రతికాడు. బరిసెలతో పొడుస్తున్నా కూడా తను ప్రభు కొరకు చనిపోయాడు. కానీ ప్రభుని ఎరగనని బొంకటానికి కానీ లేకపోతే ఇంకొక కార్యము ఆయన చేయలేదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సజీవుడు అని చెప్పబడ్డానికి ఏదో మానవులు ఊహించి చెప్పేది కాదు. ఆయన సజీవుడు అనేటువంటి దాన్ని నిరూపణ చేయడానికి అనేక సార్లు అనేకులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. పౌలు గారు చెప్తారు కదా, మనం శిలువ ధ్యాన కుడికలు కొరింథీ సంఘంలో చూసాం కదా, ఆయన 500 మంది సహోదరులైన వారికి కూడా ఒక్కసారి ఆయన కనపడ్డాడు. వారిలో ఇంకా కొందరు సజీవులుగా ఉన్నారన్నారు. ఇంకా కొందరు అంటే ఇప్పుడు కాదు, ఆ పత్రిక వ్రాయబడిన కాలానికి ఇంకా కొందరు సజీవులుగా ఉన్నారు, కొందరు చనిపోయారు అనేది తెలియజేస్తూ, ఆ కాలంలో పుట్టిన నాకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు సజీవుడుగా తాను. ఆ కాలమందు, ఏ కాలమందు? ఆ అపోస్తలుల కాలమందు నాకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. పౌలు గారితో కూడా ఆయన ప్రత్యక్షమై సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పాడు కదా. మరి ఇలా చేసినటువంటి ఆయన ఇప్పుడు చాలామంది ఆయన్ను దూషిస్తుంటే, హింసిస్తుంటే ఎందుకు వారికి ఆయన ప్రత్యక్షం కాలేదనే ప్రశ్న రావచ్చు చాలామందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షమై తన సజీవ నిరూపణ చేసుకునే కాలం అయిపోయింది. ఇప్పుడు అది నిరూపణ చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిలే కారణం. కానీ ఆయన ఇంకొక రకంగా ప్రత్యక్షము కావలసిన అవసరము లేదు. చాలామంది అనవచ్చు, బైబిల్ విమర్శకులు ఇప్పుడు యేసు ప్రభును రకరకాలైనటువంటి మాటలతో హింసిస్తున్నారు కదా, వారికి ఆయన ప్రత్యక్షమై వారితో మాట్లాడవచ్చు కదా. సౌలుకు ప్రత్యక్షమైన వాడు
తోమాకు ప్రత్యక్షమైన వాడు, లేక శిష్యులకు తన సజీవ ప్రత్యక్షతలు చూపించుకున్నవాడు. ఇప్పుడు వారికి కనపడవచ్చు కదా? లేదు. ఎందుకని అంటే పూర్ణమైనది వచ్చిన తర్వాత పూర్ణము కానివని నిరర్ధకము అవుతాయి. ఇప్పుడు బైబిల్ను మనము ఎరిగి నమ్మాలి, బైబిల్ని ఎరిగి నమ్మాలి. కానీ ఇప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమైతే, అలా ఆయన ప్రత్యక్షమైతే ఇప్పుడు నాకున్న డౌట్కు నాకు, నీకున్న డౌట్కు నీకు, అందరికి అలా ప్రత్యక్షమై తన సజీవాన్ని నిరూపణ చేసుకోవాలా? కాదు. ఇప్పుడు ఆయన సజీవుడని చెప్పబడ్డానికి పూర్ణమైన బైబిల్ మన చేతిలోనికి వచ్చింది కాబట్టి, పూర్ణమైనటువంటిది మన చేతిలోనికి వచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు సజీవుడుగా తనను తాను నిరూపణ చేసుకున్నటువంటి దానికి శిష్యులకు, 500 మంది సహోదరులకు, ఆ కాలంలో పుట్టిన సౌలుకు, వీరందరికీ కూడా ఆయన ప్రత్యక్షమై తను సజీవుడని నిరూపణ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు తోమాలాగా ఆయన చేతుల రేకుల గుర్తుల్లో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా చేయి పెట్టాలి అనే సందేహాన్ని ఇప్పుడు నువ్వు వ్యక్తపరిస్తే, నీ దగ్గరకు రావడానికి నీ దగ్గర ఇప్పుడు పూర్ణమైనది ఉన్నది, పూర్ణము కానిదది. ఆయన సజీవుడు అనేటువంటి దాన్ని నువ్వు గ్రహించేటువంటి దానికి సాక్ష్యం ఇవ్వడానికి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా చేతిలో ఉంది. లోకంలో ఉన్నటువంటి వారందరూ, నమ్మిన వారందరి చేతుల్లో ఉంది. అలానే ఆయన ఒకవేళ మరీ కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఆయన దర్శించి మార్చడానికి ఆయన ఒకవేళ అవసరమైతే వెనుదీయడు కూడా. కానీ చూచి నమ్మేదానికంటే చూడక నమ్మడం గొప్ప ధాన్యత. చూచి నమ్మేదానికంటే చూడక నమ్మడం గొప్ప ధాన్యత. దానికి మనకు రుజువులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తేటగా ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం ఈ మాటలను తలపోసుకుంటున్న మనం జాగ్రత్తగా ఆలోచించి గమనించి, మరి యేసు సజీవుడు అని చెప్పబడ్డానికి ఏ సందేహము లేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా తనను తాను అనేకులకు సజీవుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు. సందేహం ఉన్నటువంటి వారికి సందేహాలను కూడా ఆయన తీర్చాడు. ఇది నువ్వు నేను నమ్మగలిగితే మనము చాలా ధన్యులం. ఎందుకంటే చూసిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తున్న మాట ప్రకారం మనం చాలా ధన్యులం అనే మాట, దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు అనేదాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం, చేరిన బిడ్డలు వినిన వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితంలో ముందుకు వెళ్ళుటకు, చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు ప్రతి కుటుంబానికి ప్రార్థనలో విన్నవించిన ప్రతి అంశమును నెరవేరుటకు నిత్యం సదాకాలమైన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.